చలో. సో ఎవరి ఆత్మను ఎవరి ఆత్మీయతను వారే కాపాడుకోవాలి. సో నిన్న దేవుడు ఒక సందర్భంలో సామెతలాగా చెప్పాడు. సో ఎవరు ద్రాక్ష పండ్లు తింటే వాళ్ళ నోరే పులుపెక్కుతది. తండ్రి ద్రాక్ష పండ్లు తింటే పిల్లల నోరు పులుపెక్కదు. పిల్లలు ద్రాక్ష పండ్లు తింటే తండ్రి నోరు పులుపెక్కదు. ఒకవేళ తండ్రి బాగా ఉండి నీతిగా నిజాయితీగా ఉంటే తండ్రి రక్షించబడతాడు. ఒకవేళ కుమారుడు నీతిగా నిజాయితీగా ఉంటే కుమారుడు రక్షించబడతాడు. తండ్రి నీతిని బట్టి నిజాయితీని బట్టి కుమారుడికి రాదు. కుమారుడి యొక్క నీతిని నిజాయితీని బట్టి తండ్రికి రాదు. సో దేవుడు ఇలా కంపేర్ చేసి చూపించాడు. ఒక సందర్భంలో తండ్రి చెడిపోయాడు, కానీ పిల్లవాడు బాగున్నాడు. సో పిల్లవాడే రక్షించబడతాడని చెప్పాడు. ఒక సందర్భంలో తండ్రి బాగున్నాడు, పిల్లవాడు చెడిపోయాడు. సో తండ్రి బాగుపడతాడు, తండ్రి రక్షించబడతాడు అని చెప్పాడు. సో చూసారా అండి? సో ఇప్పుడు మనం ఆత్మీయంగా ఉన్నాము. సో మన పిల్లలు కూడా ఉండాలి, వాళ్ళ పిల్లలు కూడా ఉండాలి. సో మన ఆత్మీయతను బట్టి, మన ఆత్మను బట్టి, మన నీతి ఫలాలను బట్టి వాళ్ళు పరలోకానికి రారు. సో వాళ్ళ నీతిని బట్టి, వాళ్ళ ఆత్మీయతను బట్టి, వాళ్ళ క్రియలను బట్టి వాళ్ళు పరలోకానికి వస్తారు. సో వాళ్ళ ఆత్మ వాళ్ళు రక్షించబడతారు. సో మనందరికీ రక్షణ అయితే ఉంది, కానీ కాపాడుకోవాలా వద్దా? సో అదే దేవుడు చెప్తున్నాడు. మిమ్మల్ని అందరినీ రక్షించుకున్నాను, కానీ ఆ రక్షణను వృధా చేసుకోకుండా ఎవరి ఆత్మను ఎవరి ఆత్మీయతను కాపాడుకోండి అని చెప్తున్నాడు. సో ఇది ఇంపార్టెంట్. సో ఇండివిజువాలిటీ, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళదే ఉంటది ఈ విషయంలో. సో నీ ఆహారం నువ్వు ఎలాగైతే తింటున్నావో, నీ కాళ్ళ మీద నువ్వు ఎలాగైతే నడుస్తున్నావో, సో నీ దాహం వేసినప్పుడు నీ నీ యొక్క దాహ వాటర్ ఎలాగైతే తాగుతున్నావో, అలాగే ఆత్మీయ జీవితంలో కూడా ఇది నీ ఆత్మ. అనుకోవాలి, ఇది నా ఆత్మను నేను రక్షించుకోవాలి, నా ఆత్మీయతను నేను రక్షించుకోవాలి. మన ఆత్మను మన ఆత్మీయతను రక్షించుకుంటూ ఇంకో 10 మంది ఆత్మలను ఆత్మీయతను రక్షించుకుంటూ తీసుకెళ్ళాలి, రక్షణలోకి తీసుకెళ్ళాలి. కాపాడుకునే శక్తిని మనందరికీ రావాలని ప్రార్థించుకోవాలి. ఎందుకంటే మనము వి విల్ డీల్ ద సిచ్యువేషన్స్ అకార్డింగ్ టు అవర్ మైండ్ సెట్. సో సమ్ టైమ్స్ విల్ గెట్ ద ప్రాబ్లమ్స్. మనకు కొన్ని సందర్భాల్లో సమస్యలు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. మనము మన మైండ్ సెట్ తగ్గట్టుగా, మన ఆలోచన తగ్గట్టుగా డీల్ చేస్తాం. కానీ దేవుడు ఏమంటాడు? నా మైండ్ సెట్ తగ్గట్టుగా, నా హృదయానుసారంగా డీల్ చేయమంటాడు. సో వీ షుడ్ డీల్ విత్ అకార్డింగ్ టు బైబిల్. సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, సర్కమ్స్టాన్సెస్ వచ్చినప్పుడు అకార్డింగ్ టు బైబిల్ లాగా మనము డీల్ చేయాలి. సో చూద్దాము. సో హెచ్కేలు 18:20 ఇంకా కొన్ని స్క్రిప్చర్స్ ఉన్నాయి. పాపము చేయువాడే మరణం నొందును. చూసారా? ఎవరు పాపం చేస్తే వాళ్ళే మరణం. మన ఆత్మ మన ఆత్మీయత మనము కాపాడుకోవాలి. తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట లేదని, కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. చూసారా? ఎవరి దోష శిక్ష వాళ్ళదే. తండ్రి తప్పు చేస్తే తండ్రికే ప్రాబ్లం, కుమారుడు తప్పు చేస్తే కుమారుడే ప్రాబ్లం. తండ్రి యొక్క అన్ని కూడా కుమారుడి మీద వేయను అంటున్నాడు దేవుడు. సో నీతి ఆ నీతి పరునికే చెందును, దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. సో చూసారా? ఎవరి ఇండివిజువాలిటీ. అందుకే ఎవరి పాపం వాడు అనుభవించాల్సిందే అంటారు కదా, ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే అంటారు కదా. సో అదే ఇది. సో మనము తప్పు చేస్తే, మనం పాపం చేస్తే మన కర్మ మనం అనుభవిస్తాము. మన పిల్లలు మన తప్పులు పొరపాటు చేస్తే వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. మన తల్లిదండ్రులు, మన తాతలు ముత్తాతలు ఏమైనా తప్పు చేస్తే, పొరపాటు చేస్తే వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. సో ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే అంటారు ఈ భూలోకం విడిచే లోపు. సో అందుకే మనం అనుకుంటాము ఎక్కడో ఎఫెక్ట్ పడుతుంది మన జీవితంలో, ఇప్పుడు కాకపోయినా వృద్ధాప్యంలోనైనా కొన్ని ఎఫెక్ట్ పడుతుంటది. అందుకే మనందరం కూడా మనం దేవుడికి నచ్చినట్టుగా బ్రతుకుతాము. ఆటోమేటిక్ గా మన లైఫ్ అంతా కూడా దేవుడే ముందడికి తీసుకెళ్తాడు. సో అందుకే ఎవరి దుష్టత్వం బట్టి ఆ దుష్టునికి చెందును, నీతి పరుడు బట్టి నీతిని చెందును. సో ఇప్పుడు అర్థమవుతుందా అండి? మన నీతే మనల్ని కాపాడుతుంది, మన దుష్టత్వమే మనల్ని నాశనం చేస్తుంది, మన నీతే మనల్ని రక్షిస్తుంది, మన దుష్టత్వమే మనల్ని రక్షించదు. సో ఎవరిది వాళ్ళదే ఉంటుంది, ఎవరి క్రియలు వాళ్ళదే, ఎవరి పనులు వాళ్ళదే, ఎవరి ఆచరణలు వాళ్ళదే, ఎవరి యొక్క తలంపులు వాళ్ళదే, ఎవరి యొక్క ఉద్దేశాలు వాళ్ళదే. ఒకరిదొకరు రక్షించుకునేది ఉండదు. సో మన మనస్సు, మన ఆలోచన, మన తలంపుల బట్టి మన జీవితం ఉంటది. మన పిల్లలు మనస్సు, ఆలోచన, తలంపుల బట్టి వాళ్ళ జీవితం ఉంటది. కాబట్టి అందుకే కుటుంబంలో నలుగురుంటే నలుగురు ఏక మనస్సై ఉండాలని నేను ప్రార్థించాను. సో ఏక మనస్సై ఉండాలి. ఇప్పుడు మనందరం జాగ్రత్తగా వెతుకుతున్నాం దేవుడి దయ వల్ల, ఆయన కృప వల్ల మనందరం ప్రతిరోజు వాక్యం వింటున్నాం, ప్రార్థనలు చేసుకుంటున్నాం. దేవుడు అంటే ఎంతో కొంత భయభక్తులు ఉన్నాయి మనందరికీ. కానీ అదే భయభక్తి మన పిల్లలకు ఉందా? మనంతా లేదు. సో వాళ్ళకు కూడా అది నేర్పాలి. సో మనలాగా దేవుణ్ణి వెతకట్లేదు వాళ్ళు. సో మనం కూడా వాళ్ళని వెతికేలాగా చేయాలి. దానికి ప్రార్థననే సాధ్యం. ఎందుకంటే వాళ్ళు దుష్టత్వంలో పడిపోతే వాళ్ళ ఆత్మ రక్షించబడదు.
సో వాళ్ళ పిల్లలు, మన మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ కూడా మన ఆత్మను, మన ఆత్మీయతను బట్టి వాళ్ళు పరలోకానికి రారు. వాళ్ళ ఆత్మను, వాళ్ళ ఆత్మీయతను, వాళ్ళ క్రియలను బట్టే వాళ్ళు పరలోకానికి వస్తారు. అర్థమవుతుందండి. సో ఎవరి మనవడున్న, మనవరాలైనా, కూతురైనా, కోడలైనా, అల్లుడైనా, మావైనా, అత్తైనా, కోడలైనా, ఎవరైనా కూడా ఎవరి ఆత్మ వాళ్ళదే, ఎవరి ఆత్మీయత వాళ్ళదే, ఎవరి ఆత్మ వాళ్ళు రక్షించాల్సిందే. ఎవరి నీతి పనులను బట్టి వాళ్ళు రక్షించబడతారు, ఎవరి దుష్టత్వం బట్టి వాళ్ళు విడవబడతారు. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి, ఒకవేళ దుష్టుడు ఉన్నాడు, వాడు చేసిన పాపములన్నీ విడిచిపెట్టి, నా కట్టలను అనుసరించి, నీతిని అనుసరించి, న్యాయము జరిగించిన ఎడల అతను మరణం నందడు, అతడు భవిష్యముగా అతడు బ్రతుకును. సో గతంలో తప్పు చేసిన, పొరపాటు చేసిన, పాపాలు చేసిన మన దేవుడు క్షమించేస్తాడు. వాటన్నిటిని పక్కకు పెట్టేసి వాడు నీతి న్యాయాన్ని బట్టి ఈ రోజు నుంచి బ్రతుకుతాడా? సో ఈ రోజు క్రియలను బట్టే అతడు బ్రతుకుతాడు, ఈ రోజు క్రియలను బట్టే అతడు జీవిస్తాడు, నిత్య జీవంలోకి వెళ్తాడు. ఒకవేళ గతంలో దుష్టుడే, గతంలో ఘోర పాపియే, గతంలో అన్యాయాలు అక్రమాలు చేసిన వాడే, కానీ రియలైజ్ అయ్యాడు, మారు మనసు పొందుకున్నాడు. అతడిగా అవన్నీ వదిలేసి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణం నొందడు, అవశ్యంగా అతడు బ్రతుకుడు. చూసారా, దేవుడు ఒక ఛాన్స్ ఇస్తా అంటున్నాడు. దేవుడు ఒక ఛాన్స్ ఇస్తాడు. ఎంత ఎంత దుర్మార్గుడైనా, దుష్టుడైనా మారు మనసు పొంది నీతిగా, నిజాయితీగా బ్రతుకుతే ఒక ఛాన్స్ ఇస్తా అంటున్నాడు. అతడు చేసిన అపరాధంలో ఒకటి జ్ఞాపంలోనికి రాదు. సో దేవుడు గతాన్ని అంతా కూడా తుడిచివేస్తాడమ్మా. మీరు కూడా, మనం కూడా మన గతాన్ని ఎప్పుడు కూడా తలుచుకోవద్దు. మనం కూడా గతంలో ఎన్నో తప్పులు, ఎన్నో పొరపాట్లు, ఎన్నో పాపాలు చేసినా కూడా వాటన్నిటికీ క్షమాపణ ఉంది. దేవుడు మనందరినీ క్షమించేశాడు. సో పాస్ట్ ఈజ్ పాస్ట్. ఎన్ని తప్పులు చేసినా పాస్ట్, గతం గతం. మళ్ళా ఈ ప్రజెంట్ లో ఎలాంటి తప్పులు, పొరపాట్లు, దోషాలు చేసుకోకుండా మన ఆత్మను, మన ఆత్మీయతను కాపాడుకుంటూ ముందరికి వెళ్ళాలి ఈ ఆత్మీయ జీవితంలో. అపరాధంలో ఒకటి జ్ఞాపకంలోనికి రాదు. అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. చూసారండి, మన నీతే మనల్ని బ్రతికిస్తుంది, మన నిజాయితీ మనల్ని బ్రతికిస్తుంది. అందుకే ఎవరు ఏమనుకున్నా నువ్వు నీతి తప్పమాక, ఎవరు ఏమన్నా నువ్వు నిజాయితీ తప్పమాక, ఎవరు ఏమనుకున్నా కూడా నువ్వు ఆ కోపాన్ని తగ్గించుకో, నువ్వు ఆ ద్వేషాన్ని తగ్గించుకో, ఆ పగను తగ్గించుకో, ఆ ప్రతీకారాన్ని తగ్గించుకో. ఆత్మీయంగా బలపడు, ఆత్మలో ఎదుగు, వాక్యంలో ఎదుగు, దేవుళ్ళు ఎదుగు, ప్రార్థనలు ఎదుగు. ఇదే నీకు రక్షణ, ఇదే నిన్ను రక్షిస్తుంది. రేపు నిన్ను నిన్ను రక్షించేదంటే నీ నీతి, నిజాయితీ. అందుకే బైబిల్ కూడా ఒకటి సెలవిస్తుంది, ఉగ్రత దినమందున నీ ఆస్తి నీకు అక్కరకు రాదు. సో ఉగ్రత దినమున ఆస్తి అక్కరికి రాదు, ఏది అక్కరికి రాదు. ఓన్లీ మన నీతి, మన నిజాయితీయే అక్కరికి వస్తుంది. ఇప్పుడు నోవాహు కాలంలో చూద్దాము. నోవా కాలంలో ఉగ్రత దినము, అది కూడా ఇక నాశనానికి దగ్గరైన కాలము. అప్పుడు దేవుడు ఒక నోవాహుని రక్షించడానికి కారణం ఏంటిదండి? ఆయన నీతిపరుడు కాబట్టి దేవుడు రక్షించాడు. సో చూసారా, నీతిపరుడు యొక్క ఇల్లు ఎప్పుడు కూడా వర్ధిల్లుతుంటది, నీతిపరుడు యొక్క ఇల్లు ఎప్పుడు కూడా ఆశీర్వదించబడుతుంది, ఎప్పుడు కూడా రక్షణలోనే ఉంటుంది. ఇప్పుడు అలా కాలంలో నోవాహు తప్పించి, నోవాహు కుటుంబం తప్పించి ఎవరు కూడా భూలోకంలో నీతిమంతులు లేడు. కానీ దేవుడు ఆ నోవాహుని తీసుకొచ్చుకొని ఓడలో పెట్టుకొని రక్షించుకుంటాడు. సో మిగిలిన భూలోకాన్ని అంతా తుడిచి వేసేస్తాడు. సో ఆయన నీతిని బట్టి ఆయన రక్షించబడ్డాడా లేదా? ఎస్, ఆయన నీతిని బట్టి ఆయన రక్షించబడ్డాడు. మన నీతిని బట్టి కూడా మనము కూడా రక్షించబడతాము, మనము కూడా బ్రతుకుతాము. సో అందుకే దీంట్లో ప్రేయర్ ఎక్కువగా చేసుకోండి. అయ్యా నాకు జ్ఞానం ఇవ్వండి, ఇలా ఆత్మను, ఆత్మీయతను కాపాడుకునే శక్తిని నాకు దయచేయండి. ఎందుకంటే దేవుడి దయ వల్ల మన అందరం కూడా పిలువబడ్డ జనాంగము, పరిశుద్ధ జనాంగము. సో చాలా కోట్ల మంది ఆత్మలు తెలియదు యేసు ప్రభు వారంటే, ఆ రక్షణ అంటే ఏంటిదో తెలియదు, ఆ దేవుడి వాక్యం అంటే ఏంటిదో తెలియదు. మనం దేవుడి యొక్క కృప వల్ల వాక్యము తెలుసు మనకు, దేవుడి యొక్క కృప వల్ల రక్షణలోకి వచ్చాము. ఈ వచ్చిన రక్షణ మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఆ జీవ కిరీటాన్ని కాపాడుకోవాలి, పరలోక రాజ్యాన్ని కాపాడుకోవాలి. ఈ కాపాడుకునే సమయంలో ఎన్నో శ్రమలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో అవమానాలు వస్తాయి. వాటన్నిటిని జయించుకొని మనం ముందరికి వెళ్ళాలి. సో దుష్టులు మరణం నొందుట చేత నాకెంత మాత్రం సంతోషం కలుగును. దేవుడు సంతోషపడ్డాడండి. ఒకడు దుష్టుడు, దుర్మార్గుడు మరణించి నరకానికి వెళ్ళాడు అనుకో, దేవుడికి సంతోషం ఉండదు, బాధేస్తాడు. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము. సో ప్రవర్తన దిద్దుకొని బ్రతకడం అంటే ఇక్కడ జీవించడం ప్లస్ నిత్య రాజ్యానికి రావడం. సో ఈ భూలోకంలో ఏ ఒక్క ఆత్మ నశించినా దేవుడు తట్టుకోలేడండి. ఈ భూలోకంలో ఏ ఒక్క ఆత్మ నశించినా కూడా దేవుడు భరించలేడండి. ఎందుకంటే ప్రతి ఆత్మ బిలాంగ్స్ టు గాడ్ ఓన్లీ. ప్రతి ఒక్క ఆత్మ దేవుడి దగ్గర నుంచి వచ్చిందే, మళ్ళీ ఆయన దగ్గరికి చెందాల్సిందే. సో ఇలా నశించిపోవడం, గొడవలు, కొట్లాటలు పడి ఎవరి ఆత్మ వాళ్ళు రక్షించుకోకుండా వాళ్ళు నశించిపోవడం దేవుడికి చిత్తము కాదు. దేవుడికి అది ఘోరమైన, బాధాకరమైన సిచ్యువేషన్. సో అలా కాకుండా అందరూ ప్రవర్తనలు దిద్దుకొని
సో అందరూ బ్రతకడమే నాకు సంతోషము. చూసారా అండి, దేవుడు సంతోషిస్తాడట ఆత్మ రక్షించబడితే. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి, ఒకప్పుడు నీతిపరుడే, ఒకప్పుడు నిజాయితీ పరుడే, ఈ లోకం వల్ల, ఈ లోక పోకడ వల్ల పాపము విడిచి, సో నీతిని విడిచి పాపము చేశాడు. అంటే ఇక్కడ ఒకప్పుడు ఆత్మీయుడే, ఒకప్పుడు ఆత్మలో ఎదిగిన వాడే, కానీ ఇప్పుడు ఆ ఆత్మీయతను వదిలేసి పాపంలో పడిపోయాడు. సో దుష్టులు చేయు హేయక్రియలన్నిటిని ప్రకారం జరిగించిన యెడల అతను బ్రతుకున. సో చూడండి, సో దేవుడు గతాన్ని తీసుకోవట్లేదు, ప్రజెంట్ నే తీసుకుంటున్నాడు. సో గతంలో నీతిపరుడే, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పాపంలో పడిపోయాడు, పాపాలు చేస్తున్నాడు. సో అంటే నీతి నుంచి అవినీతికి వచ్చేసాడు. దుష్టులు చేయ హేయ క్రియలన్నిటిని ప్రకారం జరిగించిన యెడల అతను బ్రతుకున. అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రము జ్ఞాపకంలోనికి రావు. చూసారా అండి, దేవుడు ఎప్పుడు కూడా గతాన్ని చూసుకోవట్లేదు. సో గతంలో ఘోర పాపి అయినా కూడా తుడిచేస్తా అంటున్నాడు. గతంలో ఎన్ని నీతి కార్యాలు చేసినా కూడా నేను తుడిచేస్తా అంటున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ నువ్వు ఎలా ఉన్నావు అని ఆలోచిస్తున్నాడు. అర్థమవుతుందా? చెక్ విత్ యువర్ సోల్. ఇప్పుడు మనందరము ప్రశ్నించుకుందాం. ఓకే, గతంలో మనం మంచి ఆత్మీయులుగా ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆత్మీయంగా ఉండలేకపోతున్నామా? అయితే దేవుడు ఇప్పటిదే కన్సిడర్ చేస్తాడు, గతాన్ని కన్సిడర్ చేయరు. సో ఇది మన తుది శ్వాస వరకు మన నీతిని కాపాడుకోవాలి, మన నిజాయితీని కాపాడుకోవాలి, మన ఆత్మను, మన ఆత్మీయతను తుది శ్వాస వరకు కాపాడుకోవాలి. ఆస్తులను కాపాడుకోవడం ఈజీ, కానీ ఆత్మను, ఆత్మీయతను కాపాడుకోవడం చాలా కష్టం, చాలా కష్టం. దేవుడికి నచ్చినట్టుగా మాట్లాడాలి, దేవుడికి నచ్చినట్టుగా బ్రతకాలి, దేవుడికి మెచ్చినట్టుగా బ్రతకాలి. తొందరపడి మాటలు అనొద్దు. మనకు వచ్చే సిచ్యువేషన్స్ లో, సర్కమ్స్టాన్స్ లో మనం ఏడ పాపంలో పడిపోతామో, మనం చూసే చూపు జాగ్రత్త, మాట్లాడే మాట జాగ్రత్త, చేసే ఆలోచించే ఆలోచనలు జాగ్రత్త, తలంపులు జాగ్రత్త. సో మన యొక్క ఆత్మీయతను అన్నూ కాపాడుకోవాలి. అది మన చేతిలోనే ఉంది, అది దేవుడు కూడా ఏమి చేయలేడు. కావుతను శక్తి అడిగినప్పుడు దేవుడు శక్తిని ఇస్తాడు. అతను చేసిన నీతి కార్యములు ఏమాత్రము జ్ఞాపకంలోనికి రావట. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణము నొందును. చూసారా అండి, తొలగిపోవద్దు. అందుకే దేవుళ్ళలో నుంచి తొలగిపోవద్దు. గతంలో మంచి ఆత్మీయుడే, గతంలో మంచి ఆత్మలో ఎదిగిన వాడే, కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ వల్ల, సర్కమ్స్టాన్సెస్ వల్ల, వాట్ ఎవర్ ఇట్ మే బి, సో టెంప్టేషన్ వల్ల కావచ్చు, ఇప్పుడు పాపం చేస్తున్నాడు. ఆ దుష్టుడు చేయాల్సిన పాపాలన్నీ కూడా చేస్తున్నాడు. ఈ పాపాన్ని బట్టే మరణం ఉంటాడు. ఒకవేళ గతంలో నేను వంద మంచి పనులు చేశానంటే దేవుడు నేను కన్సిడర్ చేయను అంటున్నాడు. సో గతంలో 100 పాపాలు చేశానంటే గతాన్ని నేను కన్సిడర్ చేయను. చూసారని, మన దేవుడు గతాన్ని కన్సిడర్ చేయడు. రైట్ నౌ ఈ రోజు క్రియలనే దేవుడు చూస్తాడు. అందుకే ఈ రోజు నువ్వు ఆత్మీయంగా బలపడితే రేపు బాగుంటావు. ఈ రోజు నువ్వు ప్రార్థన చేసుకుంటే రేపు బాగుంటావు. ఈ రోజు నువ్వు ఈ రోజు నిన్ను నువ్వు కాపాడుకుంటే రేపు బాగుంటావు. ఈ రోజు నువ్వు చేయాల్సిన పని చేస్తే రేపు బాగుంటావు. అర్థమవుతుందా అండి? సో ఇలా మనం ఆత్మీయతను ఏ రోజుది ఆ రోజే కాపాడుకోవాలి. ఓకే, నిన్న మన ఆత్మీయతను కాపాడుకున్నావు, మరి ఏమైంది? ఈ రోజు కూడా కాపాడుకోవాలి. ఈ రోజు కాపాడుకునే దాన్ని బట్టే రేపు నీకు ప్రతిఫలం ఉంటది. సో నిన్న కాపాడుకున్నావు, ఈ రోజు నీ ఆత్మీయతను కాపాడుకోలేవు, నీ సాక్ష్యాన్ని కాపాడుకోలేదు, మరి దీనిని బట్టే రేపు నువ్వు శిక్షను పొందుకుంటావు. సో ఇదంతా నెవర్ ఎండ్ ప్రాసెస్ అండి. ఒక రోజుతో పర్లేదు. ఇప్పుడు నిన్నటి వరకు 100 పనులు చేసావు, ఈ రోజు ఒక చెడ్డ పని చేసావు, అవన్నీ తుడిచిపోయినట్టే. నిన్నటి వరకు 1000 ధర్మ కార్యాలు చేశాము, ఈ రోజు ఒక పాపంలో పడ్డాము, అవన్నీ తుడిచిపోయినట్టే. సో అందుకే దేవుడు గతాన్ని తలుచుకోలేడు, మనం కూడా గతాన్ని తలుచుకోదు. గతంలో నువ్వు మంచి జరిగినా వదిలేసాయి, చెడు జరిగినా వదిలేసాయి, మంచి చేసినా వదిలేసాయి, చెడు చేసినా వదిలేసాయి. ఈ రోజు నుంచి ఎంత ఘోర పాపి అయినా, ఈ రోజు నుంచి ఎన్ని దుష్టత్వం, ఎన్ని దుర్మార్గాలు చేసినా, ఈ రోజు నుంచి మనం నీతి న్యాయాన్ని అనుసరిస్తే, ఈ రోజు నుంచి మన ఆత్మీయతను కాపాడుకుంటే మనము సదాకాలము ఆ రక్షణలో నిలబడతాము. సో అర్థమవుతుందా అండి? సో మరణము నొందును. సో అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయ క్రియములన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకున. సో అతడు చేసిన నీతి కార్యములు ఏ మాత్రము జ్ఞాపకంలోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణము నొందును. అయితే యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. సో మన అందరు ఏమంటారు? దేవుని బ్లేమ్ చేస్తారు. ఇవన్నీ కరెక్ట్ కాదు, ఈ మార్గాలు కరెక్ట్ కాదు, నా ఇష్టరాజ్యంగా బ్రతుకుతానంటారు. సో దేవుడు అంటున్నాడు, ఇది నా మార్గాలు న్యాయం కాదని మీరు చెప్పుచున్నారే. ఇజ్రాయేలీయులారా, నా మాట లెక్కించడి, నా మార్గము న్యాయమే, మీ మార్గమే కదా అన్యాయమైనది. అందుకే నెవర్ బ్లేమ్ గాడ్. దేవుని ఎప్పుడు కూడా బ్లేమ్ చేయదు. మనమే ఎక్కడ తప్పుడు చేస్తున్నాం, మనమే ఎక్కడ పొరపాట్లు చేస్తున్నాం. దేవుడు ఎప్పుడు తప్పు చేయడు. దేవుడు ఎప్పుడు కూడా తప్పు చేయమని ఎంకరేజ్ చేయడు, తప్పు చేయమని ఆయన ఎప్పుడు కూడా మోటివేట్ చేయడు.
ఆయన తప్పు చేయడు, తప్పు చేసే వాళ్ళను అంగీకరించాడు. సో మన దేవుడు అందుకే నెవర్ బ్లేమ్ గాడ్. దేవుడిని ఎప్పుడు కూడా బ్లేమ్ చేయదు అంటున్నారట, నువ్వే న్యాయం లేదని అంటారట. అందుకే చెప్తున్నా కదా, మనమే ఎక్కడో తప్పు చేస్తున్నాం, ఎక్కడో పొరపాటు చేస్తున్నాం, ఎక్కడో దోషం చేస్తున్నాం, దానికే తగ్గట్టుగా శిక్షలు వస్తున్నాయి, దానికి తగ్గట్టుగా మనకు జీవితం వస్తుంది. అందుకే మన మనస్సు, మన ఆలోచన, మన తలంపులు, మన యొక్క హృదయము, మన యొక్క ఉద్దేశాలు కూడా ఎలా ఉండాలి? ప్యూర్ గా ఉండాలి. ఒకరిని నాశనం చేసేటట్టుగా, ఒకరిని చెడు చేసేటట్టుగా ఉండకూడదు. ప్యూర్ సోల్ అంటారు కదా, ప్యూర్ మైండ్ అంటారు కదా, కల్తీ లేదంటారు చూసారా, అలాంటి కల్తీ లేని హృదయంగా మనకు అందరికీ ఉండాలి. సో దానికి ప్రార్థించుకోవాలి. సో అలా మన హృదయం కల్తీ అయింది అనుకోండి, మన ఆత్మ మన ఆత్మీయత కల్తీ అవుతుంది. మన ఆలోచనలు కల్తీ అయ్యాను అనుకోండి, మన ఆత్మ మన ఆత్మీయత కల్తీ అవుతుంది. మన తలంపులు కల్తీ అయ్యాను అనుకోండి, మన ఆత్మ మన ఆత్మీయత కల్తీ అవుతుంది. ఈజీయే ఒకరిని విమర్శించడం, దాని ద్వారా మన ఆత్మీయత పాడవుతుంది. ఈజీయే ఒకరిని ద్వేషించడం, దాని ద్వారా మన ఆత్మీయత పాడవుతుంది. ఈజీయే ఒకరిని దెప్పి పొడవడం, ఒకరిని మాట్లాడడం, ఒకరిని తిట్టడము ఈజీ అది. కానీ దానివల్ల మన ఆత్మీయత పాడైపోతుంది. సో అలా మనందరం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అందరు ఏమంటారట, దేవుడు న్యాయం కాదని, దేవుడు మార్గము న్యాయం కాదని చెప్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడు, నా మార్గము న్యాయమే, నీ మార్గమే కదా అన్యాయమైనది. సో చూసారా అండి, దీనిని బట్టే వాళ్ళకు శిక్ష. అందుకే దేవుడు కూడా ఈ స్టాండర్డ్స్ పెట్టాడు. దిస్ ఈజ్ మై స్టాండర్డ్స్, లీవింగ్ అకార్డింగ్ టు మై స్టాండర్డ్స్. నా స్టాండర్డ్స్ లో మీరు లీవ్ చేయండి, నివసించండి, బ్రతకండి అని దేవుడు చెప్తున్నాడు. సో కష్టమే, ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి పెరిగిన మార్గం వేరు, ఇప్పటి నుంచి వచ్చి ఇప్పుడు సడన్గా మారాలంటే తప్పదు. సో ఒకవేళ మన ఎన్విరాన్మెంట్ కూడా ఇలాగే ఉంటే ఈజీ, చాలా ఈజీ. మనం కరెక్ట్ గా ఉన్న ఎన్విరాన్మెంట్ కరెక్ట్ గా ఉండదు, అవతలి వాడు కరెక్ట్ గా ఉండడు. అవతలి వాడు కరెక్ట్ గా ఉండక మనము ఏంటిది, మనం కూడా తప్పులోకి వెళ్తాము. సో అది పోవద్దు అంటాడు దేవుడు. ఇక్కడే కదా నువ్వు జయించుకొని పరలోకానికి రావంటాడు. సో అందుకే పరిశుద్ధ జనాంగము మనందరము కూడా, పరిశుద్ధమైన పిలుపు, మనందరం దేవుడికి బహుప్రియులము, దేవుడికి నిజంగా బహుప్రియులం మనందరము కూడా. సో మన ఆత్మను, మన ఆత్మీయతను కాపాడుకోకపోతే దేవుడు కూడా ఏమి చేయలేడు. రక్షణ అయితే ఇచ్చేశాడు, తర్వాత కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. దేవుని నమ్ముకోక ముందుకు నువ్వు ఎలాగైనా బ్రతుకు, నీకు పాపక్షమాపణ. దేవుని నమ్ముకున్న తర్వాత ఇలాగే బ్రతుకు అని దేవుడు చెప్పాడు. సో ఒకవేళ తెలుసో తెలియకో తప్పో పొరపాటు జరిగితే మనం ప్రార్థించుకొని పశ్చాత్తాపడి మళ్ళీ అదే తప్పు, అదే పొరపాటు, అదే పాపంలో పడకుండా మన వస్త్రాన్ని, నీతి అనే వస్త్రాన్ని, పరలోక పిలుపుని కాపాడుకుంటూ ముందరికి వెళ్ళాలి. నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల అతడు దానిని బట్టి మరణం నొందును. చూసారండి, గతంలో ఏది జరిగినా, మంచి జరిగినా దేవుడు కన్సిడర్ చేయట్లేదు, చెడు జరిగినా కన్సిడర్ చేయట్లేదు. ఈ రోజే గతంలో మంచి నీతిపరుడే, కానీ ఇప్పుడు పాపం చేశాడు, అతడు దానిని బట్టి మరణం నందును. ఇప్పుడు దావీదు చూడండి, 50 సంవత్సరాలు వచ్చే వరకు తన నీతిని కాపాడుకున్నాడు, నిజాయితీని కాపాడుకున్నాడు, తన ఆత్మను, ఆత్మీయతను, తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు, తన శరీరాన్ని, తన మనస్సుని, ఆలోచనలను కాపాడుకున్నాడు. కానీ 50 సంవత్సరాల తర్వాత తను చేయకూడని పాపం చేస్తాడు, దానిని బట్టి ఆయన దోష శిక్షణ. సో అప్పటి వరకు దావీదు, దేవుడు ఏమన్నాడు, నా హృదయానుసారుడు అన్నాడు. సో అలాంటి హృదయానుసారుడున్న దావీదు మళ్ళా ఆ పాపం చేయడం వల్ల దేవుడు క్షమించలేడు. శిక్షించిన తర్వాత క్షమించేశాడు. పనిష్మెంట్ వచ్చింది దావీదుకి, ఘోరమైన పనిష్మెంట్ వచ్చింది. రాజ్యాన్ని తీసుకున్నాడు, తన కుటుంబ సభ్యులే తనకు విరోధంగా మారారు, ఒకరికొకరు చంపుకోబడ్డారు, కుటుంబ సభ్యులనే కలహాలు, గొడవలు, కొట్లాటలు వచ్చాయి. సో అర్థమవుతుందండి, నీతిని విడిచి పాపం చేసిన ఎడల అతడు దానిని బట్టి మరణం నొందును. సో ఆ తర్వాత దావీదుకి సుఖం లేదు, 20-30 సంవత్సరాలు లైఫ్ లో సుఖం లేదు, 50 సంవత్సరాల నుంచి మరణించే వరకు దావీదుకి సుఖం లేదు. సో అలాగా దావీదు అష్ట కష్టాలు పడడం చూసాం మనము. సో ఎందుకు, ఆయన నీతి చేశాడు, 50 సంవత్సరాలు నీతిగా ఉన్నాడు. సో తర్వాత నీతి తప్పిపోయాడు, పాపం చేశాడు, ఆ పాపానికి దోష శిక్షణ అనుభవించాల్సి వచ్చింది, అనుభవించాడు. ఇప్పుడు యోసేపు ఉన్నాడు, ఏ పాపం చేయలేదు, అందుకని ఏ శిక్ష అనుభవించకుండా సంతోషంగా, ఆనందంగా వర్ధిల్లి భూలోకాన్ని విడిచి వెళ్ళాడు. సో అందుకే భయము, దేవుడు అంటే భయభక్తులు ఉండాలండి మనకు. తాను పాపము చేయుని బట్టియే కదా అతడు మరణం నొందని. ఇక్కడ దేవుడు ఏం చేసేలేడండి, దేవుడు ఏం చేయలేడండి. నువ్వు పాపం చేస్తే ఈ కండిషన్స్, సో ఈ కండిషన్స్ లో నువ్వు బ్రతికితే ఇలా ఉంటుంది, నువ్వు తప్పు చేస్తే ఇగో ఈ శిక్ష, కరెక్ట్ చేస్తే ఇగో ఈ ఆశీర్వాదం, నువ్వు పాపం చేస్తే ఈ శాపము, నువ్వు పుణ్యం చేస్తే ఈ ఆశీర్వాదం. జస్ట్ ఇట్స్ అ డిజైన్ అంటారు కదా, ఆ జోన్ లోకి మనం వెళ్ళిపోతాము అంతేగా. దేవుడు కూడా ఏం చేయలేడు, కాకపోతే పశ్చాత్తాపడి మనము కడుక్కొని మళ్ళీ అలా పడకుండా కాపాడుకోవాలి. కాకపోతే గతం మనల్ని ఎప్పుడు కూడా వెంబడిస్తుంటది, వెంబడించకుండా ప్రార్థించుకోవాలి, పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపంలో చాలా పవర్ ఉంటుంది.
సో మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడి మన హృదయాన్ని ఆయన ముందుకు కుమ్మరించి మన కన్నీళ్లతో ఆయన పాదాలను కడిగి మన అందరము కూడా పశ్చాత్తాపంలోకి పోతే పశ్చాత్తాపం మించిన ప్రాయశ్చిత్తము ఉండదు. అర్థమవుతుందా? సో ఇప్పుడు చూడండి, ఈ రోజు మన ఆత్మీయత ఎలా ఉందో. సో ఫర్గెట్ అబౌట్ టిల్ 20 ఇయర్స్ మనం రక్షించబడి 20, 30, 40 సంవత్సరాలు పర్లేదు, వదిలేద్దాము. మనకు వాక్యం ఇలా ఉందని తెలియక మనం ఎన్నో తప్పులు చేసాం, నమ్ముకొని కూడా తప్పులు చేసాం తెలియక. బట్ ఈ రోజు నుంచి మనము మన ఆత్మను, మన ఆత్మీయతను కాపాడుకోవడానికి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. సో తాను పాపము చేయును బట్టియే కదా అతడు మరణించును. సో ఒకప్పుడు నీతిపరుడే, ఇప్పుడు పాపాన్ని బట్టే మరణించిపోతాడు అంటున్నాడు. మరి దుష్టుడు తాను వచ్చిన దుష్టత్వం నుండి మరలి నీతి న్యాయములు జరిగించిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. చూసారా అండి, దుష్టుడేమో దుర్మార్గత్వాన్ని వదిలేసి నీతిగా నిజాయితీగా ఈ రోజు నుంచి బతుకుతే దేవుడు గతాన్నంతా తుడిచేస్తున్నాడు. సో అలాగే ఒక నీతిపరుడు నీతిగా నిజాయితీగా బ్రతుకుతే ఈ రోజు నుంచి దుష్టత్వంలోకి వస్తే గతాన్నంతా తుడిచేస్తున్నాడు. సో దేవుడు గతాన్ని పట్టించుకోవట్లేదు. నువ్వు ఈ పని చేస్తే ఇది జరుగుతుంది, ఈ పని చేయకపోతే ఇది జరగదు. సో అంతే సింపుల్, యాజ్ మచ్ ఆఫ్ యాజ్ పాసిబుల్. అంటే ఇక్కడ ఎవరి జ్ఞానంతో వాళ్ళు నడుచుకోవాల్సిందే. అందుకే దేవుడు పుట్టగానే మనకు ఒక జ్ఞానం ఇచ్చాడు, దేవుడు పుట్టగానే మనకు ఒక తెలివిని ఇచ్చాడు. చాలా మంది కూడా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం తప్పని తెలిసి అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. ఈవెన్ వాళ్ళు చిన్నపిల్లల అక్రమ సంబంధాలు పెట్టుకుని 30, 40, 50, 60 సంవత్సరాలు పెట్టుకున్న వాళ్ళు. చాలా మందికి ఆ త్రాగుడనే వేసిన మంచిది కాదు, లివర్ కిడ్నీ పాడైతుందని. సో వాళ్ళు ఏమన్నా చిన్న పిల్లల త్రాగే వాళ్ళు, సరే 10 సంవత్సరాల పిల్లలు, 12 సంవత్సరాల పిల్లలు తాగిలంటే ఏమనుకోవచ్చు. కానీ 30, 40, 50, 60 సంవత్సరాల వాళ్ళు తాగుతున్నారు. సో చాలా మందికి ఇలా తప్పు చేయదని తెలిసి కూడా చేస్తున్నారు కదా, వాళ్ళ శిక్షను బట్టే, వాళ్ళు చేసే క్రియలను బట్టే వాళ్ళకు ఆ ప్రతిఫలము దొరుకుతుంది. సో దుష్టుడేమో తాను చేయవచ్చిన దుష్టత్వం నుండి మరలి నీతి న్యాయములు జరిగించిన తన ప్రాణమును రక్షించుకోను. దేవుడు ఈ రోజే కన్సిడర్ చేస్తున్నాడు. సో మనము కూడా ఈ రోజు నుంచి ఆత్మీయంగా ఉంటాం. ఈ రోజు నుంచి మన ఆత్మీయలో ఎదుగుదాం, మనము మన కుటుంబము. సో పిలవండి, మీ పిల్లల్ని కూడా పిలవండి, వినిపించండి వాక్యాన్ని. మీ హస్బెండ్ ని, మీ వైఫ్ ని, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ వినిపించండి వాక్యాన్ని. సో ఇలా బ్రతుకుదాం. మనందరం కూడా కూర్చోండి, 4 ఉంటే కుటుంబంలో 5 ఉంటే కూర్చుందాము. మనందరం పరలోక రాజ్యానికి వెళ్ళాలి, మనందరం దేవుళ్ళు ఎదుగుదాం. ఈ లోకంలో మనం కలిసిపోవద్దు, ఈ లోకానుసారంగా జీవించద్దు. మనందరము బ్రతుకుదాం, మనందరం జీవిద్దాము. మనందరం ఈ రోజు నుంచి మన వస్త్రాన్ని కాపాడుకుందాం. ఒకరినొకరు తిట్టుకోవద్దు, ఒకరినొకరు విమర్శించుకోవద్దు, ఒకరినొకరు దూషించుకోవద్దు, ఒకరినొకరు కరుచుకోవద్దు. సో అందరం కలిసి ప్రేమగా ఉందాము, ఆప్యాయంగా ఉందాము. సో ఇలా చేస్తే మన 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 ఆత్మ, మన ఆత్మీయతనే పాడైపోతుంది. ఇలా చేస్తే మనమే రక్షించబడము. సో ఇలా చేస్తే మనమే పరలోకానికి వెళ్ళాము. సో సిట్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. సో అర్థమవుతుందండి, గతంలో ఎన్ని ఘోరాలు చేయని మారిపోతే ఆ మార్పునే దేవుడు కన్సిడర్ చేస్తున్నాడు. గతంలో ఎన్ని మంచి పనులు చేయని ఈ రోజు కనుక పాపం చేస్తే ఆ పాపంనే కన్సిడర్ చేస్తా అంటున్నాడు. సో అందుకే ఇలా మనం ఇది నెవర్ ఎండ్ ప్రాసెస్ అండి. మన తుది శ్వాస వరకు మనం కాపాడుకునేది మన ఆస్తులతో పాటు, మన ఆరోగ్యంతో పాటు, మన ప్రాణంతో పాటు, మన ఆత్మీయతను కూడా మనం కాపాడుకుంటూ వెళ్ళాలి, కాపాడుకుంటూ ఉండాలి. ఇప్పుడు మన జీవితం ఎలా ఉంటదంటమ్మా, ఇప్పుడు నల్ల వస్త్రాలు వేసుకున్నాడు అనుకో, ఎక్కడైనా కూర్చోవచ్చు. నల్ల వస్త్రాలు వేసుకున్నాడు అనుకో, ఏదైనా తినొచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు, ఎలా పడితే అలా ఉండొచ్చు. కానీ తెల్ల వస్త్రాలు వేసుకున్న వాడు జాగ్రత్తగా కూర్చోవాలి, ఎక్కడ దుమ్మున్నదో చూసుకోవాలి, ఎక్కడ మరక పడుతుందో చూసుకోవాలి. అన్నం తినేటప్పుడు చాలా జాగ్రత్తగా తినాలి, లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా పోయి రావాలి. ఎందుకంటే ఒక్క చుక్క మరక పడ్డా కూడా తెల్ల వస్త్రం మీద ఎక్స్పోజ్ అవుతుంది. అలాగే ఒక్క చుక్క నల్ల వస్త్రం మీద ఎన్ని చుక్కల మరకలు పడ్డా కూడా ఎక్స్పోజ్ కాదు. అలాగే మన ఆత్మీయ జీవితం కూడా అలాగే ఉంటదమ్మా. సో తెల్ల వస్త్రాలు ధరించినట్టుగా మనం జాగ్రత్తగా ఉండాలి. అది క్రైస్తవుడి యొక్క ఉద్దేశము, క్రైస్తవుడి యొక్క లక్షణాలు. మనందరం తెల్ల వస్త్రాలు కప్పుకున్నాము. సో మరకలు పడుతుంటాయి, ఉతుక్కోవాలి, మళ్ళీ వేసుకోవాలి. ఇప్పుడు నల్ల వస్త్రాల మీద మరకలు పడితే ఎవరికీ కనపడదు. సో ఎక్కడైనా కూర్చుంటాడు నల్ల వస్త్రాలు వేసుకున్నవాడు. సో ఎలాగైనా జీవిస్తాడు నల్ల వస్త్రాలు వేసుకున్నవాడు. తెల్ల వస్త్రాలు వేసుకున్నవాడు జాగ్రత్తగా నడుస్తాడు, జాగ్రత్తగా కూర్చుంటాడు, జాగ్రత్తగా తింటాడు, జాగ్రత్తగా పడుకుంటాడు. ఎందుకంటే ఆ వస్త్రం మీద ఒక్క చుక్క మరక పడ్డా కూడా భయంకరంగా ఎక్స్పోజ్ అవుతుంది, ఆ మరకనే ఎక్స్పోజ్ అవుతుంది. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా మనం అన్ని విషయాలలో మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏదైతే మనం తప్పు చేస్తామో అదే మన ఆత్మీయ జీవితంలో ఎక్స్పోజ్ అవుతుంటా అంటది. అర్థమవుతుందా అండి? ఇప్పుడు అన్యుడు ఎలాగైనా బ్రతకని, ప్రాబ్లమే లేదు.
సో క్రైస్తవుడు ఇలాగే బ్రతకాలని దేవుడు కొన్ని స్టాండర్డ్స్ పెట్టాడు. అలాగే బ్రతకాలి. ఎందుకు? మన ఆత్మ మన ఆత్మీయతను కాపాడుకోవడానికే, నాశనం చేయడానికి కాదు. అందుకే మనందరం కూడా తెల్ల వస్త్రాలు ధరించుకున్నట్టుగా జాగ్రత్తగా బ్రతకాలి. సో జాగ్రత్తగా జీవించాలి. ఎక్స్పోజ్ అయితే మనం ఏ తప్పు చేసినా ఒక్క మాటన్నా ఎక్స్పోజ్ అవుతుంది, కాంట్రవర్సీలు ఎక్కువైతాయి. సో ఇది ఇలా నిన్ను నువ్వు కాపాడుకో. సో ఇప్పుడు అర్థమవుతుందండి. ఇప్పుడు మీ పిల్లల రక్షణ, వాళ్ళని రక్షణలోకి నడిపించడం నీ బాధ్యత. కానీ తర్వాత వాళ్ళ బాధ్యత కూడా దేవుళ్ళు ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, ప్రార్థనలు ఎదగాలి. ఇప్పుడు నువ్వు ఆత్మీయురాలువే, కానీ నీ పిల్లలు ఆత్మీయంగా లేరు. నీ మనవళ్ళు మనవరాలు ఆత్మీయంగా లేరు. నీ కోడలు లేకపోతే నీ కొడుకు, నీ అల్లుడు ఆత్మీయంగా లేరు. సో నువ్వు ఆత్మీయురాలివి. నీ ఆత్మీయతను బట్టి నువ్వే వెళ్తావు, కానీ నీ ఆత్మీయతను బట్టి వాళ్ళు రారు పరలోకానికి. వాళ్ళ ఆత్మీయతను బట్టి, వాళ్ళ రక్షణ బట్టి, వాళ్ళ నడిపింపుని బట్టి వాళ్ళు వస్తారు. సో కాకపోతే మనం ప్రార్థించుకోవాలి. అలానే వాళ్ళని వదిలేయద్దు. వాళ్ళు రక్షణలోకి రావాలని ప్రార్థించుకోవాలి. నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలని ప్రార్థించుకోవాలి. నిజమైన రక్షణలోకి నడవాలని ప్రార్థించుకోవాలి. మనం ఎలాగైతే ఆత్మలో ఆత్మీయంగా ఎదుగుతున్నామో వాళ్ళంతకంటే ఇంకెక్కువ ఆత్మలో ఆత్మీయంగా ఎదగాలని కోరుకోవాలి. యవ్వన కాలంలో కూడా తప్పిపోవద్దు, త్రుట్టిల్లద్దు, దేవుడి మార్గంలో నడవాలని ప్రార్థించుకోవాలి. అర్థమవుతుందండి. సో ఇలా వీ షుడ్ సేవ్ అవర్ సెల్ఫ్ ఓన్. మన సోల్ ని మనము సేవ్ చేసుకోవాలి అని దేవుడు చెప్తున్నాడు. అతడు ఆలోచించుకొని తాను చేయుచు వచ్చిన అతిక్రమ క్రియలన్నింటినీ చేయక మానేను గనుక అతడు మరణం నొందక అవశ్యంగా బ్రతుకును. చాలా మంది కూడా మనం సాక్ష్యం విన్నాం. ఒకప్పుడు మాంత్రిక విద్యలు మానేసి దేవుడిలోకి వచ్చి అవన్నీ బంద్ చేశాడు. ఒకప్పుడు ఫ్యాక్షన్స్, ఒకప్పుడు రౌడీయిజం, ఒకప్పుడు అన్యాయం అక్రమం చూసేవాళ్ళు, లేకపోతే డ్రగ్స్ ఆల్కహాల్ చేసుకునే వాళ్ళు రియలైజ్ అయిపోయారు ఇది నిజము కాదని. రియలైజ్ అయిపోయి మంచి మార్పు చెందుకొని మారు మనసు వచ్చారు. సో వాడు అవశ్యముగా బ్రతుకును. సో చూసారా, మరణం నొందొక అవశ్యంగా బ్రతుకు, అతని ఆత్మ రక్షించబడుతుంది. సో ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అండి, నెవర్ ఎండ్ ప్రాసెస్. ఇప్పుడు ఇతను చెడ్డవాడే మంచివాడిగా మారాడు, మళ్ళీ చెడ్డవాడిగా మారితే అతని ఆత్మ రిస్క్ లో ఉన్నట్టు. అలాగే మంచితనాన్ని కంటిన్యూ చేస్తే తను బ్రతుకుతున్నట్టు. మరణం నొందొక అవశ్యంగా బ్రతుకును. సో అలా డీల్ చేయాలి. సో సో ఇలా మంచి మంచి వాక్యం అమ్మ. ఐ లైక్ దిస్ మెసేజ్ రియల్లీ. ఎవరి ఆత్మ వాళ్ళని రక్షించుకోవాలి. నిజమే కదండి. ఇప్పుడు మన ఆహారం మనమే తింటున్నాము, మన గాలి మనమే పీలుస్తున్నాము, మన వస్త్రాలు మనమే వేసుకుంటున్నాము, మన దాహం వేసినప్పుడు మన నీళ్ళే మనం తాగుతున్నాము, మన కాళ్ళ మీదనే మనం నడుస్తున్నాము. మనం తింటే మనకే శక్తి బలము వస్తుంది. అది మన పిల్లలకు రావట్లేదు. అలాగే ఈ ఆత్మీయ జీవితంలో కూడా సేమ్ లాజిక్ అప్లై, సేమ్ థీరీ. సో ఇట్ విల్ బి కంక్లూడ్. సో పిల్లలకు కూడా ఎడ్యుకేట్ చేయండి అమ్మా. సో ఈ వాక్యం చదువుకోమనండి, ఎస్కేలు 18వ అధ్యాయం. సో అయితే ఇజ్రాయేలీల యెహోవా మార్గము న్యాయం కాదని చెప్పుచున్నారు. ఇజ్రాయేలీలారా, నా మార్గము న్యాయమే కానీ మీ మార్గమే న్యాయం కాదు. సో దేవుణ్ణి అడుగుతున్నారట, మీ మార్గాలు మంచి కాదు ప్రభు అని. ఎందుకంటే వీళ్ళందరికీ చేయడం ఇష్టం ఉండదు. అందరికైనా కూడా పాపంలో పడడం ఇష్టము. అలా అందెవరినైనా తిట్టడం ఇష్టము, ద్వేషించడం ఇష్టము, దూషించడం ఇష్టము. ఎవరికైనా కూడా ఆ మందు తాగడం ఇష్టం ఉంటది, లేదా వ్యభిచారం చేయడం ఇష్టం ఉంటది. సో ఇవన్నీ దేవుడు కండిషన్ పెట్టాడు కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కావంటారట. దేవుడు అంటున్నాడు, నాది కరెక్టే, మీరు కరెక్ట్ గా ఉండండి అంటున్నాడు. గాడ్ ఆల్వేస్ కరెక్ట్, గాడ్ ఆల్వేస్ పర్ఫెక్ట్, గాడ్ ఆల్వేస్ రైట్. సో వీ షుడ్ చేంజ్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం మార్చుకోవాలి. అందుకే దేవుని ఎప్పుడు బ్లేమ్ చేయొద్దండి. డోంట్ బ్లేమ్ గాడ్ ఎనీ టైమ్, ఎనీ సిచ్యువేషన్. ఎక్కడో మన తలంపులో ఏదో జరుగుతుంది, ఎక్కడో మన ఆలోచనలు ఏదో జరుగుతుంది, ఎక్కడో మన శరీరంలో ఏదో జరుగుతుంది, ఎక్కడో మన క్రియల్లో ఏదో జరుగుతుంది, ఎక్కడో మన మన మనస్సులో ఏదో జరుగుతుంది. సో దానిని బట్టే మనకు ఆపరేట్ అవుతుంది. సో భయపడద్దు, ఏ విషయంలో భయపడద్దు. మనకు దేవుడు ఏమంటున్నాడు? నువ్వు గతంలో 100 తప్పులు చేయని, 1000 తప్పులు చేయని, నేను తుడిచేస్తా అంటున్నాడు గతాన్ని. ఆ ఫ్లెక్సిబిలిటీ మనకి ఇచ్చాడు. ఆ గతంలో నువ్వు 100 తప్పులు చేసావు కదా, ఈ రోజు నువ్వు భరించు అనట్లేదు. నువ్వు మారు మనసు పొందుకున్నావా, టక్ క్లోజ్ అని గతంలో ఉన్న చాప్టర్ ని బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసినట్టే క్లోజ్ చేసేస్తాడు దేవుడు. మళ్ళీ రీఓపెన్ కూడా చేయడు. సో అందుకే గతాన్ని మనం ఎప్పుడు కూడా తలుచుకోవద్దు. నేను చెప్తున్నా, మరి చెప్తున్నా, గతంలో మంచి చేసినా తలుచుకోకు, చెడు చేసినా తలుచుకోకు. ఈ రోజే నువ్వు ఏం చేయాలి, ఈ రోజే నువ్వు మంచి చేయి, ఈ రోజే నీతి చేయాలి. అందుకే ఏ రోజు కీడు ఆ రోజుదే, ఏ రోజు మేలు ఆ రోజుదే.
ఇప్పుడు నిన్న మనం ఆహారం తిన్నామని ఈ రోజు తినకుండా ఉంటామని, నిన్న మనం మంచినీళ్ళు తాగమని ఈ రోజు తాగకుండా ఉంటామా, నిన్న స్నానం చేసాం కదా అని ఈ రోజు స్నానం చేయకుండా ఉంటామా? సో ఏ రోజు క్రియలు ఆ రోజే, ఏ రోజు మంచి ఆ రోజే, ఏ రోజు వస్త్రం ఆ రోజే కాపాడుకోవాలి, ఏ రోజు వస్త్రాన్ని ఆ రోజే ఉతుక్కోవాలి. ప్రతిరోజు ఇది మనకు నెవర్ ఎండ్ ప్రాసెస్. మన జీవిత క్యాలెండర్ లో ఎన్ని రోజులు ఇచ్చాడో అన్ని రోజులు మనం నీతిగా ఉండాలి, అన్ని రోజులు మనం నిజాయితీగా ఉండాలి, అన్ని రోజులు మనము ఆ ఆత్మను ఆత్మీయతను కాపాడుకోవాలి. నెవర్ ఎండ్. ఆ రోజును బట్టే నీకు నెక్స్ట్ రోజుకి ఎఫెక్ట్ ఉంటుంది. సో కాబట్టి ఇజ్రాయెలారా, ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్షణ విధింతును. చూసారా అండి? ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధింతును. తండ్రి తప్పు చేస్తే తండ్రి, భార్య తప్పు చేస్తే భార్య, భర్త తప్పు చేస్తే భర్త, పిల్లలు తప్పు చేస్తే పిల్లలు, మనవడు తప్పు చేస్తే మనవడు, మనవరాలు తప్పు చేస్తే మనవరాలు, అత్త తప్పు చేస్తే అత్త, కోడలు తప్పు చేస్తే కోడలు. సో ఎవరి క్రియలను బట్టి, ఎవరి ప్రవర్తనను బట్టి, చూడండి, ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మనస్సు తిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్ష కారణములు కాకుండానట్లు వాటన్నిటిని విడిచిపెట్టుడి. సో మనసు తిప్పుకో, నువ్వు వాటన్నిటిని విడిచిపెట్టు. దేవుడు ఫ్లెక్సిబిలిటీ ఇస్తున్నాడు. నువ్వు ఎంత ఘోరమైన పాపాలు చేయి, నువ్వెంత ఎంత ఎంత నీ ప్రవర్తన బాలికమైన మంచిదే, బట్ ఇప్పుడైనా నీ మనసు తిప్పుకో. మనసు తిప్పుకొని నా దగ్గరికి రా. అక్రమములు మీకు శిక్షారకములు కాకుండా, అంటే నీకు శిక్ష నీ మీదకి ఖరారు రాకుండా నేను నిన్ను వాటన్నిటి నుంచి విడిచిపెట్టుడి, వాటన్నిటి నుంచి కాపాడుకో అంటున్నాడు. శిక్ష మన మీదకి రాకుండా దేవుడు కాపాడుకుంటున్నాడు. చూసారని ఇంత ఫ్లెక్సిబిలిటీ ఇస్తున్నాడు. సో టర్న్ అవర్ హార్ట్, అంటే నీ ఆత్మను, నీ ఆత్మీయతను కాపాడుకో, నీ మనసుని తిప్పుకో, నీ హృదయాన్ని తిప్పుకో, నేను నీకు శిక్ష రాకుండా ఆపివేస్తాను అని ఫ్లెక్సిబిలిటీ ఇస్తున్నాడు దేవుడు. సో అందుకే ఒకసారి దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మనము ముందరికి వెళ్తూనే ఉండాలి. నేను ఒక సర్మనీ కూడా చెప్పాను గత సర్మనీలో, వి షుడ్ లుక్ ఫార్వర్డ్. ముందరికి వెళ్తూనే ఉండు, వెళ్తూనే ఉండు, వెళ్తుండు. నువ్వు తప్పు చేసావు, ముందరికి వెళ్తూనే ఉండు. పొరపాటు చేసావు, ముందరికి వెళ్తూనే ఉండు. మంచి చేసావు, ముందరికి వెళ్తూనే ఉండు. అండ్ నీతి చేసావు, అవినీతి చేసావు, ముందరికి వెళ్తూనే ఉండు. సో దేవుడు అన్నిటిని కూడా మార్చుకుంటూ, మార్పిస్తుంటూ మన అందరినీ కూడా నడిపించుకుంటూ వెళ్తాడు. సో దేవుడిని మాత్రం విడిచిపెట్టద్దు, ఒకటే గుర్తు పెట్టుకోండి. సో మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటిని విడిచి నూతన హృదయంను, నూతన బుద్ధుని తెచ్చుకొనుడి. చూసారా అండి? గత ఎప్పుడైనా కూడా ఏదైనా చేయండి, మర్చిపోండి గతాన్ని. నూతన హృదయము, నూతన బుద్ధిని తెచ్చుకోండి. ఇజ్రాయేలీయులారా, ఎందుకంటే మన దేవుడు హృదయాన్ని మార్చే దేవుడు, బుద్ధిని మార్చే దేవుడు, ఆలోచించే విధానాన్ని మార్చే దేవుడు. మీరెందుకు మరణం నొందుదురు? ఇది ప్రభు అయిన యెహోవా. నువ్వు మారేవు కదా, ఇక రక్షణలోకి వచ్చావు కదా, నీ ఆత్మను, నీ ఆత్మీయతను కాపాడుకుంటావు కదా, ఇక నీకు మరణం ఎక్కడిది, నువ్వు మరణం పొందవు. సో ఇదే ప్రభు యెహోవా వాక్కు. సో అందుకే ఎస్కెల్ 18 చాప్టర్ టైం దొరికినప్పుడల్లా మీరు చదవండి, మీ పిల్లలతోటి చదివించండి, మీ కుటుంబ సభ్యులతో చదివించండి. ఎందుకంటే ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళదే దేవుడు వస్తుంది అంటున్నాడు. ఎవరి ఇండివిజువాలిటీ వల్లనే వాళ్ళే రక్షించబడతారు. సో అని అంటున్నాడు. ఇప్పుడు నేను సేవ చేస్తున్నాను, ఆత్మీయంగా బలపడుతున్నాను, అది సరిపోదు, నా వరకే వస్తుంది. మళ్ళీ నా భార్య, నా పిల్లలు, నా సంఘము, నా సంఘ సభ్యులు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ గ్రోలోకి వెళ్ళాలి. అందరూ కూడా అలా నీతి మార్గంలో నడవాలి. అందుకే మనందరం కూడా ఒక ప్రపంచంలో బ్రతకాలి. ఏసయ్య అనే ప్రపంచాన్ని క్రియేట్ చేసుకొని అదే ప్రపంచంలో బ్రతకాలి. 0% హేట్రెడ్, 0% అన్యాయము, 0% అక్రమము, 0% మోసము, 0% ద్వేషము, 0% పగ, 0% ప్రతీకారము. సో అలా కాకుండా అందరము కూడా ఒక చెట్టు ఎదిగినట్టు అందరం కూడా ఆత్మలో ఆత్మీయంగా ఎదిగి మనం దేవుడి రక్షణను కాపాడుకోవాలి. సో దిస్ ఈస్ ద వెరీ వెరీ వింటర్. అందుకే సాల్వేషన్ ఈజ్ మోస్ట్ కాస్ట్లీ అండి. రక్షణ అనేది మనకు దేవుడు ఉచితమే ఇచ్చాడు, కానీ అది కాపాడుకోవడానికి చాలా ఖర్చు అవుతుంది. నీ శ్రమను ఖర్చు పెట్టాలి, నీ త్యాగాన్ని ఖర్చు పెట్టాలి, నీ ఓర్పుని, నీ సహనాన్ని ఖర్చు పెట్టాలి. సో నేను కూడా ఉచితంగా రక్షించబడ్డాను, కానీ రక్షించబడినప్పటి నుంచి ఈ ఆత్మను, ఈ ఆత్మీయతను కాపాడుకోవడానికి ఎన్నో తంటాలు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలు. అమ్మో, దిస్ ఈస్ మై సోల్, ఐ షుడ్ సేవ్, అదర్వైజ్ ఐ విల్ గో టు హెల్. నేనైతే రక్షించబడ్డాను ఉచితంగానే, రావడం అయితే ఈజీగానే వచ్చాను ఒక్క క్షణంలో, కానీ వచ్చిన తర్వాత నుంచే సినిమా అనేది స్టార్ట్ అయింది. ఏది చూడొద్దు, ఏది మాట్లాడొద్దు, ఏది ఆలోచించద్దు,
ఎవరిని తిట్టద్దు, ఎవరిని శపించొద్దు. వాడు తిట్టినా నోరు మూసుకోవాలి, వాళ్ళు శపించిన నోరు మూసుకోవాలి. లేకపోతే నా ఆత్మ కరప్ట్ అయిపోతుంది, నా ఆత్మీయత కరప్ట్ అయిపోతుంది. ఒక దైవజనుడై ఉండి ఇలా మాట్లాడుతున్నాడు, ఓర్పు లేదు, సహనం లేదని నలుగురు నానా రకాలుగా అంటారు. లోపల ఎంత ప్రెషర్ ఉన్నా బయటికి చూపించద్దు, లోపల ఎంత సఫరింగ్ ఉన్నా బయటికి చూపించద్దు. సో తిట్టాలనిపించినా తిట్టకూడదు. సో ఎవరైనా అన్యాయం, అక్రమం, మోసం చేసినా నవ్వుకుంటూ రావాలి. సో చూసారా, ఇలాంటి ఇలాంటి ఆత్మీయ సావాసము మనందరము కాపాడుకోవాల్సి ఉంటుంది. సో అందుకే భూలోకం అంతా ఇలా ఉంటే ఏ సమస్య ఉండదు. సో మనందరము ఈజీ ఈ వాక్యానుసారంగా నడవడం. కానీ అవతలోడు నుంచి వస్తాయి చూసారా, మన బైక్ మీద మనం వెళ్తే పర్లేదు, కానీ అవతలోడు వచ్చేవాడు కూడా కరెక్ట్ గా రావాలి, లేకపోతే అప్పుడే యాక్సిడెంట్లు అవుతాయి. సో ఇలాంటి సిచ్యువేషన్ లోనే నువ్వు జయించి బయటికి రా, పరలోకానికి రా అంటాడు దేవుడు. సో ఇవన్నీ జయించాలి. మీరెందుకు మరణం నందుదురు, ఒకరు నూతన బుద్ధిని, నూతన ఆలోచనలు ఇస్తా అంటున్నాడు. వాట్ ఏ గ్రేట్ మెసేజ్ అండి, చాలా మంచి మెసేజ్ ఇది. సో చదువుకోండి టైం దొరికినప్పుడల్లా. మరణం నొందువాడు మరణం నొందును బట్టి నేను సంతోషించువాడను కాను. ఒకవేళ వాడు నశించిపోయాడు, వాడు మరణించాడు, దేవుడు సంతోషించను అంటున్నాడు. కావున మీరు మారు మనస్సు తిప్పుకొనండి, అప్పుడు మీరు బ్రతుకుదురు. సో దేవుడు ఇష్టపడుతున్నాడు మనందరం మారాలని, మనందరము ఆత్మీయంగా బలపడాలని, మనందరము ఆత్మలో ఎదగాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నిజమే కదండి, ఇప్పుడు మనకే 4 పిల్లలు ఉన్నారు, 3 చదువుకుంటున్నారు, ఒకడు చదవట్లేదు, బాధేస్తుందా బాధేదా? ఒకడు సరిగా తినట్లేదు, బాధేస్తుందా బాధేదా? 3కి మంచి జాబులు వచ్చాయి, ఒకడు జాబు చేయట్లేదు, బాధేస్తుందా బాధేదా? 3కి జ్ఞానం ఉంది, ఒకరికి జ్ఞానము లేదు, బాధేస్తుందా బాధేదా? సో అలాగే దేవుడికి కూడా మనందరం పిల్లలము, అందరము అందరము రక్షణలోకి వచ్చి దేవుళ్ళు ఎదిగి అందరం మారు మనసు పొందుకొని అందరము నీతి నిజాయితీగా నడుస్తుంటే దేవుడు సంతోషిస్తాడు. అంతేకాని మనం తప్పు చేసి పాపము చేసి చనిపోయి నరకానికి వెళ్ళడం దేవుడు సంతోషం కాదంటున్నాడు. కావున మీరు మారు మనసు తిప్పుకొనండి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువకు యెహోవా వాక్కు. సో సో ఇప్పటి నుంచి మనం కరెక్ట్ చేసుకుందాం. అందుకే నీ భర్తను తిట్టబాక, అది నీకే ప్రాబ్లం, నీ ఆత్మ నీకు రిస్క్ లో ఉంది. నీ భార్యను కొట్టమాక, అది నీకే ప్రాబ్లము, నీ ఆత్మ నీకు రిస్క్ లో ఉంది. సో నీ పిల్లల్ని ద్వేషించమాక, అది నీకే ప్రాబ్లము, అది నీ ఆత్మ నీకు రిస్క్ లో ఉంది. సో అర్థమవుతుందా అండి? సో తొందరపడి మాట అనేస్తాము, తొందరపడి ఒకరిని దోషిస్తాము, ద్వేషిస్తాము, తొందరపడి ఒకరిని తీర్పు తీస్తాము. దానివల్ల మన ఆత్మ, మన ఆత్మీయతనే పాడైపోతుంది. వాళ్ళకి ఏమి కాదు. ఆ రాజకీయ నాయకుడు నేను ఒక మాట అంటున్నావు, ఆ రాజకీయ నాయకుడికి ఏమీ కాదు, నీ ఆత్మనే ప్రాబ్లం అవుతుంది. ఆ సినిమా వాళ్ళని ఒక మాట అంటున్నావు, ఆ సేవకుని ఒక మాట అంటున్నావు, లేకపోతే వాళ్ళను తీర్పు తీరుస్తున్నావు, వీళ్ళను తీర్పు తీరుస్తున్నావు. సో అందరిని ద్వేషిస్తున్నావు, వాళ్ళకేమి కాదు. సో యువర్ సోల్ విల్ బి పొల్యూటెడ్, నీ సోలే నీకు పొల్యూట్ అవుతుంది. అందుకే ఎవ్వరు ఏమన్నా చేసుకోనివ్వండి, నీ మనసు మీదకి తీసుకోకు. ఏ రాజకీయ నాయకుడు ఏమన్నా హాని చేయండి, ఏమన్నా హాని చేసుకోనివ్వండి, అది దేవుడే శిక్షిస్తాడు, దేవుడే కాపాడుకుంటాడు తన ప్రజలను. సో అందరూ సర్వమానవి ఆయన దగ్గర నుంచి వచ్చిందే, ఎవరి క్రియల చొప్పున వాళ్ళకే వస్తుంది. నువ్వెందుకు ఆ రాజకీయ నాయకుడిని అని నువ్వెందుకు తప్పులో పడిపోతావు? నువ్వెందుకు నీ భార్యను అని నువ్వెందుకు తప్పులో పడిపోతావు? నువ్వెందుకు నీ భర్తను తిట్టి నువ్వెందుకు తప్పులో పడిపోతావు? ఎందుకు నువ్వు కోడల్ని అని నువ్వెందుకు తప్పులో పడిపోతావు? ఎందుకు నీ అత్తనని నువ్వెందుకు తప్పులో పడిపోతావు? సో అర్థమవుతుందండి. ఇలా మన ఆత్మను, ఆత్మీయతను కాపాడుకొని జయించుకొని పరలోకానికి వెళ్ళాలి. సో వ్యభిచారము చేయవద్దని చెప్పిన బాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. సో హృదయం అండి, ఇక్కడ ఒక వ్యభిచారం గురించి మాత్రమే కాదు, ఒకవేళ మన హృదయంలో కూడా దొంగతనం చేయాలనే ఆలోచన వచ్చినా కూడా దేవుడి దృష్టికి దొంగ అయిపోతాము. మన హృదయంలో వ్యభిచారం చేయాలనే ఆలోచన వచ్చినా కూడా దేవుడి దృష్టికి వ్యభిచారులు అవుతారు. మన హృదయంలో ఒకరిని అన్యాయం చేయాలనే ఆలోచన వచ్చినా కూడా దేవుడి దృష్టికి అన్యాయస్తులం అవుతాము. అందుకే పరలోక రాజ్యం ఏమన్నది, అన్యాయస్తులకు, అక్రమదారులకు, మోసగాళ్లకు, వ్యభిచారులకు, నరహంతకులకు పరలోక రాజ్యంలో అర్హత లేదు అంటారు. సో అర్థమవుతుందండి. అనవసరంగా ఆ స్త్రీని మోహపు చూపుతో చూడడం వల్ల నీ ఆత్మ, నీ ఆత్మీయత కరపోత. అదే ఆమెతో వ్యభిచారం చేసి, వ్యభిచారులు ఎవరు కూడా పరలోకానికి వెళ్ళారు. అంటే నీ ఆలోచనలు, నీ తలంపులు కూడా ఎలా ఉండమంటున్నాడు దేవుడు? ప్యూర్ గా ఉంటామంటున్నాడు. ప్యూర్ సోల్, ప్యూర్ మైండ్, ప్యూర్ హార్ట్. అందుకే వస్తుంటాయి నెగిటివ్ మైండ్స్, వస్తుంటాయి నెగిటివ్ థాట్స్. బ్లాక్ చేయాలి ప్రేయర్ చేసి. వాళ్ళని వీళ్ళను మనసులో తిట్టాలనిపిస్తుంది, బ్లాక్ చేయాలి. వాళ్ళని వీళ్ళని మనసులో శపించాలనిపిస్తుంది, బ్లాక్ చేయాలి. ఉద్దేశాలు చెడ్డగా అనిపిస్తాయి, బ్లాక్ చేయాలి. సో బ్లాక్ ఎవ్రీ నెగిటివ్ థాట్స్.
సో అప్పుడు నీ ఆత్మీయత పాడైపోతుంది. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు చూడండి జాగ్రత్తగా, జస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం ముందు ఆమెతో వ్యభిచారం చేసి, అంటే నువ్వు చేస్తే కాదు, మోహపు చూస్తే కూడా నీ హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసిన వాడు. సో ఇలా వ్యభిచారం చేసే వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళారు. సో ఇలాంటి వాళ్ళ ఆత్మ కరప్ట్ అవుతుంది. ఇది ఒక వ్యభిచారం కాదు, దీనిని ఒక దొంగతనంగా తీసుకుందాము, దీన్ని ఒక అన్యాయంగా, అక్రమంగా రీప్లేస్ చేద్దాం. ఆ వ్యభిచారం అనే వాడిని రీప్లేస్ చేద్దాం. ఒక డబ్బు కొట్టేయాలనే ఆలోచన వచ్చినా కూడా దేవుడి దృష్టికి దొంగ అయిపోతాం మనము. సో అందుకే ఆలోచనలు చాలా ఇంపార్టెంట్. క్రైస్తవుడి యొక్క ఆలోచనలు చాలా ఇంపార్టెంట్. క్రైస్తవుడి యొక్క క్రియలు చాలా ఇంపార్టెంట్. క్రైస్తవుడి యొక్క ఉద్దేశాలు చాలా ఇంపార్టెంట్. క్రైస్తవుడి యొక్క తలంపులు చాలా ఇంపార్టెంట్. క్రైస్తవుడి యొక్క ఆలోచనలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దేవుడు అవన్నీ కూడా క్యాల్కులేట్ చేస్తాడు, కన్సిడర్ చేస్తాడు. సో ఎందుకంటే ప్రతిదీ ఆలోచన నుంచే మొదలవుతుంది. ఒక దొంగతనం చేయాలంటే ఆలోచన నుంచే స్టార్ట్ అవుతుంది. ఒక వ్యభిచారం చేసేవాడు వ్యభిచారం చేయాలంటే ఆలోచన నుంచే స్టార్ట్ అవుతుంది. ఒకరిని అన్యాయం చేయాలంటే ఆలోచన నుంచే స్టార్ట్ అవుతుంది. ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి పుడతాయి? హృదయం నుంచే పుడతాయి. సో అర్థమవుతుందా అండి? సో దేవుడు ఇలా మనం పుట్టినప్పుడు మనం ఎలాగైతే వచ్చామో ప్యూర్ సోల్ అంటారు కదా. ఇప్పుడు 3 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలు, పసి పిల్లలు చూడండి, పాలు తాగే పిల్లలు, ప్యూర్ సోల్ వాళ్ళది. వాళ్ళ లోపల కోపం ఉండదు, ద్వేషం ఉండదు, కామం ఉండదు, క్రోధం ఉండదు, మదం ఉండదు, వాళ్ళకి అహంకారము, పొగరు ఉండదు. సో అలాగే మనం ఉండాలి అంటాడు ప్యూర్ సెల్. అందుకే పుట్టినప్పుడు ఎవరు చెడ్డవారు కాదు. ఈ సిచ్యువేషన్స్ వల్ల, ఈ పరిస్థితుల వల్ల, ఈ సర్కమ్స్టాన్సెస్ వల్ల మనందరం మారిపోతాము. అప్పుడు అందుకే పరలోక రాజ్యం చిన్నపిల్లలదే అంటాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళ సోల్ చాలా ప్యూర్ గా ఉంటది, వాళ్ళ మనసు ప్యూర్ గా ఉంటది, వాళ్ళ థాట్స్ ప్యూర్ గా ఉంటది. 14 ఇయర్స్ 16 ఇయర్స్ నుంచి కరెక్ట్ అవుతుంటా అంటారు పిల్లలు కూడా. అందుకే పరలోక రాజ్యం పిల్లలదే అని దేవుడు ఎందుకు అన్నాడు? సో వాళ్ళ సోల్ గాని, వాళ్ళ థాట్స్ గాని, వాళ్ళ మైండ్ గాని, వాళ్ళ హార్ట్ గాని కల్మషం లేకుండా ఉంటది. సో మనం కూడా అలాగా మారాలి. సో మనం బాగానే ఉంటాం, అవతలోడు బాగుంటుంది, అదే ప్రాబ్లం. సో అక్కడ కూడా నువ్వు కాపాడుకోవాలి. అవతలోడు ఎలాగైనా ఉండని, నువ్వు నచ్చినట్టుగా. అవతలోడు గడ్డి తిన్నాడని మనం గడ్డి తినద్దు, మనం ఆహారమే తినాలి, ఆ రైస్ అన్నమే తినాలి, ఆ పప్పు చారే తినాలి. అవతలోడు ఏదన్నా మాట్లాడుకోనివ్వండి, నేను మంచిగా మాట్లాడతా. అవతలోడు ఎంతైనా ద్వేషించండి, నేనైతే ద్వేషించను. అవతలోడు ఏదన్నా అనుకోని, నేనైతే అనను. సో అర్థమవుతుందా? ఇది నీ ఆత్మ, నీ ఆత్మీయత, నీ రక్షణ, నీ జీవ కిరీటం, నీ సింహాసనం నువ్వే కాపాడుకో. నీ తెల్లటి వస్త్రము నువ్వే కాపాడుకో, మరకలు పడకుండా. సో అలా మనము we should live. So we'll continue tomorrow. నజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, మంచి మంచి వాక్యముల ద్వారా మమ్మల్ని అందరినీ కూడా ఆత్మీయంగా బలపరుస్తున్నందుకు వందనాలు. ఇంత దివ్యమైన వాక్యాలు మాకు అందిస్తున్నావయ్యా. చాలా మంచి సిరీస్ ని మాకు ఇచ్చావు. ఇంత ఆత్మీయతలోకి మమ్మల్ని తీసుకెళ్తున్నందుకు, ఇంకా విశ్వాసంలో మమ్మల్ని తీసుకెళ్తున్నందుకు, మా ప్రవర్తన, మా నడవడిక, మా నడక, మా మాట, మా చూపు అన్ని కూడా సరిచేస్తూ మీ స్వరూపంలోకి మమ్మల్ని అందరినీ మారుస్తున్నందుకు మీకే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.